మల్కాజ్గిరికి సంబంధించి కూడా బీఆర్ఎస్కి కాకుండా బీజేపీకి కాంగ్రెస్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. అక్కడ రఘునందన్ రావు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా ప్రయత్నం చేస్తుంది. అందుకే ఎక్కడో ఉన్నటువంటి పట్నం సునీత రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారండి బీజేపీ నుంచి. కాంగ్రెస్ నుంచి జెడ్పీ చైర్మన్ మన మాజీ జెడ్పీ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డితోని ఎవరు మన పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ ఆమె వైఫ్ నిలబెట్టడం జరిగింది. ఓకే, అక్కడ మళ్ళీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వ్యక్తి బీఆర్ఎస్కి వెళ్ళిన రాగిడి లక్ష్మారెడ్డి గారు వెళ్ళడం జరిగింది. మీరు ఒకటి గమనిస్తే అక్కడ మహిళా ఓటు బ్యాంక్ కానివ్వండి, సెటిలర్స్ ఓటు బ్యాంక్ కానివ్వండి, కుతుబులాపూర్ అతిపెద్ద కాన్స్టిట్యూన్సీ నార్త్ ఇండియన్ బెల్ట్ ఉన్న ఓటు బ్యాంక్ కానివ్వండి, అక్కడ డైరెక్ట్ ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఒక మహిళగా సానుభూతి ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మన ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన జిల్లా అది. ఆ జిల్లాలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ అది. అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకునే రేవంత్ అన్న చాలా ఆలోచించి మెడికల్ కాలేజెస్ ఉన్న ఒక విద్యావంతురాలైన ఒక మహిళను తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది. అది ఎవరైనా కాదంటారా? అది చిన్న వయసులో ఒక జెడ్పీ చైర్మన్ అయిన వ్యక్తి తాను. కాబట్టి ఇవాళ మనం అక్కడ వెళ్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు అది వివరిస్తున్నాం. కాబట్టి ఆమెకి అక్కడ ఉన్న ఈటెల రాజేందర్కి టగాఫర్ ఉంది. ఇవి చూసుకునే నేను మల్లారెడ్డి గారు చెప్పడం జరిగింది కదా, నువ్వు గెలుస్తున్నా అంటే ఒక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడు ఒక ఇంకో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఒక ఎంపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు మా సీట్లు అంటే ఎవరికి లాలూచిపడ్డారు? బీఆర్ఎస్ బీజేపీ లాలూచిపడ్డదా? కాంగ్రెస్ బీజేపీకి లాలూచిపడ్డదా? మీలాంటి వాళ్ళ విద్యావంతులు ఆన్సర్ చేయాలి. రైట్, మీరు పట్నం ఆమె సునీత రెడ్డి మహిళ కాబట్టి ఆవిడ సానుభూతి ఉంటుంది, సానుభూతిని వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీరు అంటే ఐ మీన్ ఆవిడ చిన్న వయసులోనే గెలవడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ వివరించే ప్రయత్నం చేస్తామంటున్నారు. సానుభూతి ఓట్లుగా టర్న్ అవుద్దని అనుకుంటున్నారా? ఒక విషయం అండి, ఇది నేను ఒక విషయం మీకు ప్రాక్టికల్గా చెప్పాలా. పట్నం మహేందర్ రెడ్డి ఫస్ట్ మన దివంగత ఇందారెడ్డికి స్వయాన ఆయన బంధువు. ఓకే, ఇంతకుముందు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ఈ డీలిమిటేషన్లు కాక ముందు ఇందారెడ్డి గారి ప్రాబల్యం చేవెళ్ళ, మల్కాజ్గిరి, అక్కడ వచ్చేసి మహబూబ్ నగర్ 3 బెల్ట్లో విపరీతంగా ఉండేది. ఇవాళ కూడా ఇందారెడ్డి గారి ప్రాబల్యం అదే స్థాయిలో ఉంది. వాళ్ళ కుటుంబం అటు వెళ్ళిపోయి ఉండొచ్చు, కుటుంబంలో విభజన రావచ్చు, కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ ఆయన సానుభూతి పరులు కానీ ఆయన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్న 3వ తరం కార్యకర్తలు కానీ ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులే కానీ ప్రాబల్యం ఉన్న వ్యక్తులే కానీ రెడ్డి సామాజిక వర్గంలో నిజంగా గణనాత్మకమైన వ్యక్తులు ఎవరైతే ఆ మల్కాజ్గిరి చేవెలు ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా ఉన్నారు. ఆ బేస్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కుటుంబంలో విభజన రావచ్చు. ఇవన్నీ గమనించే రేవంత్ అన్న చాలా చాటచక్యంగా ఆ కుటుంబం విభజన పాలైంది, కుటుంబాన్ని ముందు పెడదాం, ఇందారెడ్డి అనే వ్యక్తి ట్యాగుతో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా పాతుద్దాం అని ఒక కృత నిశ్చయంతో నిలబెట్టారండి. రైట్, మీరన్నదే రైట్ అనుకుంటే, కరెక్ట్ అనుకుంటే కనుక మీరన్నట్టు ఇందారెడ్డి గారి ఆ క్యాడర్ అలాగే ఉంది, ఇక్కడ 3వ తరం క్యాడర్ అలాగే ఉంది అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నాను బట్టి మల్కాజ్గిరిలో నిజంగా అంత స్ట్రెంత్గా ఉంటే కాంగ్రెస్ అసెంబ్లీ ఎందుకు కోల్పోయింది? మల్కాజ్గిరి అసెంబ్లీ టైంకి ఓకే రేవంత్ అన్న ఎంపీ అక్కడ జరిగిన పరిణామాలు ఆ టైంలో రేవంత్ గారి మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆయన ఎంపీకి గెలిచిన తర్వాత మల్కాజ్గిరిని పట్టించుకున్నదే లేదు, ఏనాడు మా వైపు రాలేదని చాలామంది ఆ టైంలో మనకి చాలామంది ప్రజలు కూడా వివరించడం జరిగింది. యాక్చువల్గా మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం వల్ల ఉపయోగం లేదు అని ప్రజలు నిర్ణయించుకోబట్టే కదా అసెంబ్లీలో లాస్ అయ్యారు. అదే చెప్తున్నానండి. కమింగ్ టు ది స్ట్రేట్ పాయింట్, ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందంటే ఫస్ట్ నేను ఒకటే మాట చెప్తా, ఓటింగ్ ప్యాటర్న్ అనేది చూడండి. ఓటింగ్ ప్యాటర్న్ ఎక్కడ కూడా 55% క్రాస్ అవ్వలేదు, అంతా 48, 45, కొన్ని దగ్గర మల్కాజ్గిరి సెగ్మెంట్ 32%. ఎక్కడ ఓవరాల్గా మీరు ఏడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు తీసుకున్న పార్లమెంట్లో బీజేపీ డిపాజిట్లు కూడా పోయినాయి. మరి ఎందుకు మాట్లాడారు? నేను ఎందుకు చెప్తున్నానంటే ఓటింగ్ ప్యాటర్న్ అనేది పెరిగితే డెఫినెట్లీ అక్కడ ఉన్న మీరు మైనార్టీ ఓటు బ్యాంక్ అనేది అక్కడ ఉన్న టెక్కీస్, విద్యావంతులు, యువత అనేవాళ్ళు, నిరుద్యోగ వ్యక్తులు ఉన్న వాళ్ళు, ఆ వ్యక్తులు బయటికి ఓటేస్తే అప్పుడు తెలుస్తుంది ఎస్ ఎవరికి ఏం పార్టీ దమ్ముందని. సగం ఓటింగ్ కూడా కాలేదు, కొన్ని దగ్గర అయితే 30-32% ఓటు బ్యాంకులు. ఏ ప్రాతిపదికన మనం గెలుపునిచ్చేస్తామండి? ఇంకోటి మెజారిటీలు కూడా చూడండి. ఆ రోజు ఏం జరిగింది? మా దగ్గర ఆ రోజు అంగబలం లేదు, అయినా కూడా మా దగ్గర ఇంతగానం లేదు, అయినా కూడా మా దగ్గర పోటీనైతే ఇచ్చామా? వారు ఎక్కడైనా జరిగిందంటే మల్కాజ్గిరిలో మేము పోటీ ఇవ్వడం జరిగింది, క్యాడర్ నిలబెట్టుకోవడం జరిగింది. రేవంత్ అన్న రాష్ట్రమంతా తిరిగిన మల్కాజ్గిరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కాబట్టే ఇవాళ అదే స్థాయి వ్యక్తిని ధీటుగా నిలబెట్టాడు.